పోచారం ఐటీ కారిడార్లో జరిగిన కాల్పుల కేసును గంటల వ్యవధిలోనే కేసును ఛేదించామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశామని తెలిపారు. మరో నిందితుడు హనీఫ్ ఖురేషీ పరారీలో ఉన్నాడు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడంతోనే ప్రశాంత్ను ఇబ్రహీం, హనీఫ్, మోహిసిన్ బెదిరించారని అన్నారు. అక్రమ రవాణాపై మాట్లాడేందుకు ప్రశాంత్ను శ్రీనివాస్ పిలిచారని అన్నారు. యానాంపేట దగ్గర నలుగురు మాట్లాడుతుండగా కారులో నుంచి గన్ తీసి ఇబ్రహీం కాల్పులు జరిపాడని చెప్పారు. కాల్పులు జరిపి ముగ్గురు నిందితులు పారిపోయారని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రశాంత్ను ఆసుపత్రికి తరలించి వివరించారు. ప్రశాంత్ మూలంగా ఇబ్రహీం ₹1 కోటి వ్యాపారంలో నష్టపోయాడని, దీంతో ప్రశాంత్పై ఇబ్రహీం కక్ష కట్టారని అన్నారు రాచకొండ సిపి. మోహసిన్, శ్రీనివాస్ యాదవ్ అండ్ హనీఫ్ అనే వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఈ ప్రశాంత్ కుమార్ అలియా సోను సింగ్ను ఇచ్చిన ప్లేస్కు సోను సింగే ఇక్కడ కలుద్దాం, ఒక అవుట్స్కట్స్లో ఒక చిన్న టీ స్టాల్ ఉంది, అక్కడ కలుద్దామని చెప్పడం జరిగింది. రెట్రో అనే హోటల్ ఉంది, అక్కడికి వద్దామని చెప్పాడు. ఈయన టైం ఇచ్చారు. ఎవరు? ప్రశాంత్, మన ఇప్పుడు ఇంజూర్డ్ ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు. ఆయన టైం ప్రకారం వాళ్ళు 4:15కి అట్లా బయలుదేరి చేరుకోవడము. 5:15 to 6:15 గంట సేపు కూర్చొని మాట్లాడారు. గంట సేపు ఒక దగ్గర ఉండి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము, వాళ్ళు పారిపోవడము. అతనికి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత మనకు ఫోన్ కాల్ రావడం, మన అధికారి వెళ్ళి అతన్ని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం. అతను